Studio One News. Follow for latest updates. Link in description. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో పోషిన్ నుంచి షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం అంటే మే 13 తెల్లవారుజామున ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇక్కడ భారీ కాల్పులు జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 4 ఉగ్రవాదులైతే మరణించారు. అదే ప్రాంతంలో మరికొందరు లష్కర్ ఉగ్రవాదులు దాగి ఉన్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వారిని పట్టుకోవడానికి ఆపరేషన్ కూడా జరుగుతోంది. ఇటీవలే భద్రతా సంస్థలు 3 పాకిస్తానీ ఉగ్రవాదులు అదిల్ హుస్సేన్, దోకర్, ఆలీబాయ్, హషీం ముషా పోస్టర్లను విడుదల చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది. టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ ప్రచారం కింద ఈ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఈ 3 ముఖ్యమైన పాత్ర పోషించారని భద్రతా దళాలు అయితే భావిస్తున్నాయి. జిన్పదర్ కిల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు నిఘా సమాచారం అయితే అందింది. ఈ సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించాయి. సోదాల సమయంలో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులైతే జరిపారు. ఆ తర్వాత 2 వైపుల నుంచి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపి 4 ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తోంది. మరణించిన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ మూలాల ప్రకారం అతడు లష్కరే తోయిబా సభ్యుడిగా భావిస్తున్నారు. మిగిలిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు ఇప్పటికే ఆ ప్రాంతంలో భద్రతగా సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో భద్రతా దళాలకు ఈ సంఘటన గొప్ప విజయాన్ని అందించింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఏరి పారేయడానికి భద్రతా సంస్థలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఆ దిశలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు.